హాయ్ గైస్. ఈరోజు మనం భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒక అత్యంత పవిత్రమైన, అద్భుతమైన మరియు రహస్యమైన క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదే మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం కేవలం ఒక శివాలయం మాత్రమే కాదు, దక్షిణ భారతదేశపు జీవనాడిగా పిలువబడే గోదావరి నది జన్మించిన దివ్యభూమి కూడా. మరి ఈ త్రింబకేశ్వర్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? గోదావరి ఎలా పుట్టింది? ఈ జ్యోతిర్లింగం ఎందుకు మిగతా అన్ని జ్యోతిర్లింగాల కంటే ప్రత్యేకమైనది? ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక చరిత్ర కథలు మరియు డివోషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో తన భార్య అహల్యాదేవితో కలిసి జీవించేవారు. ఒకసారి ఆ ప్రాంతంలో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజల రక్షణ కోసం గౌతమ మహర్షి చేసిన తపస్సు వల్ల వరుణదేవుడు ఒక అక్షయ జలాశయాన్ని ప్రసాదించాడు. కానీ కొంతమంది ఋషులు అసూయతో మహర్షిపై గోహత్య అపవాదం మోపారు. ఆ పాపం నుండి విముక్తి పొందడానికి గౌతమ మహర్షి శివభగవానుని ఆరాధించాడు. ఆయన భక్తికి ప్రసన్నమైన శివుడు గంగాదేవిని భూమికి రప్పించాడు. ఆ దివ్య జలధార తరువాత గోదావరి నదిగా మారింది. గౌతమ మహర్షి కోరిక మేరకు శివుడు అక్కడే జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్నాడు. అదే త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం. ఇప్పుడు త్రింబకేశ్వర్ అనే పేరు వెనుక ఉన్న అర్థం తెలుసుకుందాం. అంటే 3, అంబక అంటే కన్నులు లేదా ముఖాలు. త్రింబకేశ్వర్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల త్రిమూర్తి స్వరూపం అని అర్థం. మిగతా జ్యోతిర్లింగాలలో శివతత్వం ప్రధానంగా ఉంటుంది, కానీ త్రింబకేశ్వర్లో సృష్టి, స్థితి మరియు లయశక్తులు ఒకే చోట కలిసిన దివ్యక్షేత్రం అని భక్తులు నమ్ముతారు. ఈ జ్యోతిర్లింగం యొక్క అత్యంత పెద్ద విశేషం ఏమిటంటే ఇక్కడ సాధారణ శివలింగం కనిపించదు. గర్భగుడిలో ఒక చిన్న పీఠం మధ్య 3 స్వయంభూ బిందువులు ఉంటాయి. అవి బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర్లను సూచిస్తాయని నమ్మకం. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఇలాంటి రూపం కలిగిన జ్యోతిర్లింగం ఇదొక్కటే. అందుకే త్రింబకేశ్వర్ను అత్యంత ప్రత్యేకమైన జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. మరో అద్భుతం ఏమిటంటే ఈ స్వయంభూ రూపంపై ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. బయట నుంచి ఎవరూ నీరు పోయకపోయినా ఆ బిందువులపై నిత్యం జలం కనిపిస్తుంది. దీనిని శివుని నిత్య చైతన్యానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఈ రహస్యం ఇప్పటికీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న త్రింబకేశ్వర్ దేవాలయం 18వ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యానికి చెందిన పేష్వా బాలాజీ బాజీరావు చేత నిర్మించబడింది. నల్ల బసాల్ట్ రాయితో నిర్మించిన ఈ దేవాలయం భారతీయ శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. దేవాలయం బయట భాగంపై ఉన్న ప్రతి శిల్పం ఒక కళాఖండంలా ఉంటుంది. దేవతలు, గంధర్వులు, యక్షులు, పురాణ ఘట్టాలు మరియు అనేక దివ్య రూపాలు రాతిలో చెక్కబడి ఉన్నాయి. దేవాలయ నిర్మాణంలో నాగర శైలి వాస్తు పద్ధతి కనిపిస్తుంది. గోపురంపై ఉన్న శిల్పకళ మరియు మండపంలో ఉన్న నిర్మాణం చూస్తే ఆ కాలంలోని శిల్పుల ప్రతిభ అర్థమవుతుంది. చాలామంది భక్తులు శివదర్శనం కోసమే కాకుండా ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూడటానికి కూడా వస్తారు. త్రింబకేశ్వర్ యాత్రలో దేవాలయంతో పాటు బ్రహ్మగిరి పర్వతం కూడా చాలా ముఖ్యమైనది. ఈ పర్వతమే గోదావరి నది జన్మస్థలం అని నమ్ముతారు. భక్తులు 100 మెట్లు ఎక్కి పర్వతంపై ఉన్న గోముఖ్ స్థలాన్ని దర్శిస్తారు. అక్కడి నుంచి వెలువడుతున్న జలధారే గోదావరి ఆరంభం అని విశ్వాసం. పర్వతంపై నుంచి చూస్తే ప్రకృతి సౌందర్యం మరియు ఆధ్యాత్మిక వాతావరణం రెండూ కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. దేవాలయం దగ్గరున్న కుసావర్త కుండు కూడా అత్యంత పవిత్రమైన స్థలం. చాలామంది భక్తులు శివదర్శనం ముందు ఇక్కడ పుణ్యస్నానం చేస్తారు. గోదావరి నది యొక్క ముఖ్య తీర్థంగా దీనిని భావిస్తారు. పురాతన గ్రంథాల ప్రకారం కుసావర్త కుండ్లో స్నానం చేసి త్రింబకేశ్వర్ దర్శనం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుందని చెప్తారు. త్రింబకేశ్వర్లో జరిగే పూజలు భారతదేశం అంతటా ప్రసిద్ధి పొందాయి. ముఖ్యంగా నారాయణ నాగబలి పూజ,
కాలసర్ప దోష నివారణ పూజ మరియు పితృదోష పరిహార పూజల కోసం వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. కుటుంబంలో సమస్యలు, సంతాన ఇబ్బందులు, పితృదోషాలు మరియు గ్రహపీడలు తొలగించుకోవటానికి ఈ పూజలు నిర్వహిస్తారు. వేదోక్త పద్ధతిలో జరిగే ఈ కర్మలు త్రింబకేశ్వర్ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. మరో విశేషం ఏమిటంటే ప్రతి రాత్రి జ్యోతిర్లింగానికి ఒక బంగారు ముఖాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపాల వెలుగుల మధ్య జరిగే ఈ సేవ చాలా దివ్యంగా ఉంటుంది. ఆ దృశ్యం చూస్తే శివుడు స్వయంగా అక్కడ కొలువై ఉన్నట్టుగా అనిపిస్తుంది. త్రింబకేశ్వర్ దేవాలయం గురించి మాట్లాడేటప్పుడు మరో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. చాలామంది భక్తులు జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని తిరిగెళ్తారు. కానీ ఈ క్షేత్రంలో ప్రతి రాయి, ప్రతి మండపం, ప్రతి తీర్థం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర దాగుంది. అందుకే త్రింబకేశ్వర్ను కేవలం ఒక దేవాలయంగా కాకుండా ఒక సంపూర్ణ ఆధ్యాత్మిక నగరంగా కూడా పరిగణిస్తారు. దేవాలయ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం అనిపిస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో అడుగుపెట్టిన వెంటనే మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. నల్లరాయితో నిర్మించిన ఈ ఆలయం సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాల్లో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ప్రతి శిల్పంలో మన పురాణాల ప్రతిబింబం కనిపిస్తుంది. శివపార్వతులు, గణేశుడు, నంది, విష్ణువు మరియు అనేక దేవతా స్వరూపాలు అత్యంత అందంగా చెక్కబడుంటాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సింహస్థ కుంభమేళ త్రింబకేశ్వర్ యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేస్తుంది. ఈ సమయంలో కోట్లాది మంది భక్తులు, సాధువులు, సన్యాసులు ఇక్కడికి వచ్చి గోదావరి తీరంలో పుణ్యస్నానం చేస్తారు. ఆధ్యాత్మిక వాతావరణంతో ఆ ప్రాంతం మొత్తం ఒక దివ్యలోకంలా మారిపోతుంది. ముగింపులో ఒక మాట. త్రింబకేశ్వర్ జ్యోతిర్లింగం కేవలం ఒక దేవాలయం కాదు. భక్తి, ధర్మం, నిష్కపటత మరియు దైవానుగ్రహం కలిసిన ఒక జీవనోపదేశం. గౌతమ మహర్షి భక్తి వల్ల గోదావరి భూమికి వచ్చింది. శివుని అనుగ్రహం వల్ల ఈ క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రంగా మారింది. ఈ రోజు కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక శాంతిని పొందుతున్నారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. ఇలాంటి అద్భుతమైన విశేషాలు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ సిరీస్ను ఫాలో అవ్వండి.